ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ మృతి వెనుక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్నేళ్ల క్రితమే ఖమేనీని తమ టార్గెట్లో పెట్టుకున్న ఇజ్రాయెల్ ఆయన కదలికలను పసిగట్టేందుకు ఇరాన్ ట్రాఫిక్ కెమెరా నెట్వర్క్, మొబైల్ ఫోన్ సిస్టమ్స్ ను హ్యాక్ చేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ ఫుటేజీని ఎప్పటికప్పుడు ఎన్క్రిప్ట్ చేసి స్వదేశానికి తెప్పించుకున్నట్లు పేర్కొన్నాయి. అనంతరం అమెరికా సహాయంతో ఖమేనీ కార్యాలయంపై ఇజ్రాయెల్ ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ మృతి వెనుక అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఏళ్ల తరబడి సాగించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. టెహ్రాన్లో ఖమేనీ రోజువారీ కార్యకలాపాలు, ఆయన భద్రతా సిబ్బంది వాహనాల పార్కింగ్ గురించి ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించిందని అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. టెహ్రాన్లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలను ఇజ్రాయెల్ ఏళ్ల క్రితమే హ్యాక్ చేసినట్లు పేర్కొన్నాయి. ఖమేనీ నివాసం ఉండే పాస్చర్ స్ట్రీట్ పరిసరాల్లోని కెమెరాల ద్వారా ఇజ్రాయెల్ నిరంతరం నిఘా పెట్టింది. సంక్లిష్టమైన అల్గారిథంల సాయంతో ఖమేనీ కదలికలను ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు గుర్తించింది. ఖమేనీ ఎక్కడ ఉంటారు, ఎవరిని కలుస్తున్నారు, ఇతరులతో ఎలా మాట్లాడుతున్నారు, ఎలాంటి ప్రదేశాలకు వెళ్తున్నారు, ఇలా ప్రతి చిన్న విషయాన్ని యుఎస్, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు సునిశితంగా అధ్యయనం చేసినట్లు సమాచారం. ఆయనతో సమావేశమయ్యే రాజకీయ, మిలిటరీ ఉన్నతాధికారుల్ని కూడా ట్రాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఎప్పటికప్పుడు సేకరించిన సమాచారాన్ని ఒక క్రమంలోకి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ ఏఐ టూల్స్ ను ఉపయోగించినట్లు సమాచారం. దాడి జరగడానికి ముందు పాస్చర్ స్ట్రీట్ సమీపంలో మొబైల్ టవర్లను ఇజ్రాయెల్ నిర్వీర్యం చేసింది. దీనివల్ల ఖమేనీ భద్రతా సిబ్బందికి ఎలాంటి హెచ్చరికలు అందకుండా ఫోన్ సిగ్నల్స్ ను బ్లాక్ చేసింది. టెహ్రాన్లోని ఓ ప్రభుత్వ ప్రాంగణంలో ఖమేనీ ఉన్నత స్థాయి అధికారుల సమావేశం ఏర్పాటు చేశారన్న సమాచారాన్ని అమెరికా నిఘా సంస్థ CIA సహాయంతో ఇజ్రాయెల్ సేకరించింది. గత నెల 28న అధికారులతో ఖమేనీ చర్చలు జరుపుతున్న తరుణంలోనే ఇజ్రాయెల్ భారీ సైనిక ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్లోని సుమారు 500 లక్ష్యాలపై 200 యుద్ధ విమానాలతో దేశ వాయుసేన చరిత్రలోనే అతిపెద్ద వైమానిక దాడులను నిర్వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం తెలిపింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ స్పారో మిసైళ్లను ఉపయోగించింది. 1000 కిలోమీటర్ల దూరం నుంచి కూడా చిన్న లక్ష్యాలను సైతం గురి తప్పకుండా దాడి చేయడం ఈ క్షిపణికి ఉన్న ప్రత్యేకత. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలానికి చేరేందుకు అమెరికా కూడా తన వంతు సహాయం చేసింది. ఇరాన్ రక్షణ వ్యవస్థను పూర్తిగా హ్యాక్ చేసింది. దీంతో ఇజ్రాయెల్ కు ఇరాన్ పై దాడులు చేసేందుకు మార్గం సుగమమైంది.